ఈడి బిల్డప్. రాత్రి నైట్ డ్యూటీ చేశా. నైట్ డ్యూటీ చేసినోడికి ఇక్కడేం పనే, ఇంటికి వెళ్ళి పడుకోపా. నాకు ధైర్యం వచ్చిందని వీళ్ళందరికీ కుళ్ళు. ఈడేంటి పగటాసుకెళ్ళగా? హలో రాంబాబు, నేను రాత్రి నైట్ డ్యూటీ చేశాను రా. అడవిలో పక్కన సింహం వెళ్ళిపోయింది. ముందు సింహం వెనకట్లేనుగు. అబ్బా, నేను అస్సలు భయపడలేదు. రేయ్, నువ్వు నైట్ డ్యూటీ చేసావు తెలుసులే గానీ షాప్ ముందు ఎందుకురా దిష్టి బొమ్మలాగా? పొరపా పో. ఎలా కుళ్ళు మొహం. ముందు బాలరాజ్ గారిని పెళ్లి చేసుకుని మీ ఇద్దరిని హైదరాబాద్ పంపించేస్తా. అక్కడికి ఎందుకు? అక్కడ 1000 ఎకరాల మ్యాటర్ ఉంది. ఆడిని మీ ఇద్దరు పట్టుకున్నారంటే మీ లైఫ్ సెటిల్. అక్క, బాలరాజు వచ్చాడే. హాయ్ బాలరాజు, ఎలా ఉన్నావు? అబ్బాయి ఏంటబ్బాయి మర్చిపోయావు? అది కాదమ్మాయి, కొంచెం బిజీ. జాబ్ వచ్చింది కదా. అబ్బో, ఇదిగో మీకు విషయం తెలుసా, నేను రాత్రి నైట్ డ్యూటీ చేశా. అబ్బో, ఇలాంటి నైట్ డ్యూటీస్ మేము చాలా చేసాం. దేవుడా, అబ్బాయి చేసింది మన డ్యూటీ కాదే, అడవిలో డ్యూటీ. నీకెప్పుడు ఇదే ధ్యాస. బాలరాజు బాలరాజు, బాగా బోరు కొడుతుంది. ఏమైనా ఆట ఆడుకుందామా? ఏ మాట? అమ్మ నాన్న ఆట ఆడుకుందామా? నాకు రాదుగా. నాకొచ్చుగా, నేను నేర్పిస్తా. రా. ఎక్కడా? ఇది బయట ఆడుకునే ఆట కాదు, లోపల ఆడుకోవాలి. సరే బాయ్. మంచం గట్టిదేగా? బర్మటి. ఏంటి బాలరాజు, చిన్న పిల్లోళ్ళు ఏడుస్తావు? నేను నేర్పేది ఆటేగా. బాలరాజు, అబ్బే ఈ ఆట నేను ఆడను. మరేం ఆడదాం? లండన్ ఆట ఆడుకుందాం. మాకు తెలీదుగా. నాకొచ్చిగా, నేను నేర్పిస్తాను. అయితే లోపల పద. అమ్మో, లోపలికొద్దు. గో, బయట బోల్డ్ అంత ప్లేస్ ఉంది, ఇక్కడ ఆడుకుందాం. LONDON లండన్. మిమ్మల్ని ఎలా అవుట్ చేయాలో నాకు తెలుసుగా. టింగ్ టింగ్ టింగ్. నువ్వు కదిలేమంటారా? నువ్వు అవుట్. నీకు ఇక్కడ లేదా చెప్తా. నిన్నెక్కడ పట్టుకుంటే అవుట్ అవుతావు? నువ్వు నన్ను ఎక్కడ టచ్ చేసిన కదలరా. ఈరోజు ఫుల్ ఎంజాయ్. ఆత్మగారు, నేను ఆటలోకి వచ్చా, అవుట్ చేసుకో. మీరు కూడా ఆడతారా? అయితే ఉండండి. కానీ మీరు ఆత్మ కదా, మిమ్మల్ని ఎలా అవుట్ చేయాలి? రేయ్, బాణ పట్టేసుకొని వచ్చి ఏం టైమింగ్ రప్పిగానేది. నిన్ను అమ్మో, ఇది టంబోలో ఎగురుకుంటుంది. నిన్నేం చేస్తా? నిన్ను కరెక్ట్గా నన్ను టచ్ చేస్తున్నప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తావా? ఆత్మను పట్టుకుని అలా కొట్టేస్తుంది. నన్ను కొడతబెట్టి నీ ఆత్మ కదా, ఆడికి అనుమానం వచ్చేస్తుంది. ఆత్మ తగలదు. అవును, నేను ఆత్మను కదా, నాకేమీ తగలవు. ఓ, తగలదా? అయితే నేను కొడతా. ఎందుకు? ఆత్మను కొడితే ఎలా ఉంటుందో చూద్దాం. తగలదుగా? తగలదు. తగలేదా? తగలేదు. భలే ఉంది. ఏంటమ్మాయి పిలిచావు? ఏం లేదు బాలరాజు, ఊరికి. ఓ, హే, మీ అన్ని మళ్ళీ మాయమైపోయాడు. మీ అన్నాత్మను కొడితే అచ్చు మనిషిని కొట్టినట్టే ఉంది. పందుని కొట్టినట్లేదా? అవును బాలరాజు, నీకు ఉద్యోగం వచ్చింది కదా, మరి పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు? అమ్మేమో కృష్ణవేణి చేసుకోమంటది. చేసుకుంటే మామయ్య చంపేస్తాడు, చేసుకోకపోతే కృష్ణవేణి చంపేస్తది. చిచ్చి చిచ్చి, సిటీలో అమ్మాయిల్ని అస్సలు నమ్మకూడదు. వాళ్ళకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. నీకెందుకు చెప్పు ఈ ఎంగిలి? అవునబ్బాయ్, మా అక్కలా చక్కగా ఫ్రెష్ గా ఉన్న అమ్మాయిని చేసుకో. ఎంచక్క ఆడుతూ పాడుతూ బండి అలా అలా లాగించేయచ్చు. అదంతా రాంబాబు గారి చేతిలో ఉంది. ఆడే చెప్తే అదే. సరే గాని, నేను రాత్రి నైట్ డ్యూటీ చేశాను కదా, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఓకేనా? ఫ్రీగా ఉంటే మళ్ళీ వచ్చి కలుస్తానే. జాగ్రత్తగా ఉండండి. టాటా. ఈడేంటి ఏమీ తేల్చుకుని వెళ్ళిపోతున్నాడు? అప్పన్న తన మన అందరికి దండాలన్నా
అందరికి దండాలన్న అందరికి దండాలన్న అప్పన్న తన్నమ్మన్న అందరికి దండాలన్న. బండి చెడిపోయిందా? నీ బండి కండిషన్ లోనే ఉందా? నువ్వెలా కనిపిస్తున్నావో తెలుసా? ఎలా? లవ్ బాయ్ లా. నంబర్ 1 లా. నువ్వు నాకు ఎలా కనిపిస్తున్నావో తెలుసా? ఎలా? వయసును రోడ్డు మీద ఆరేసుకున్న దానిలా. ఫాలో అయ్యావా? ఫాలో అయ్యా, ఫాలో అవుతా కూడా. రా పడిపోతావు, నా నడిమి చేసుకో. ఒకళ్ళని పడగొట్టడమే గాని పడిపోవటం మనకు అలవాట్లేదు. తాగి ఉన్నావుగా, బాగానే నడుస్తున్నాగా. ఇంకొక పెక్కేస్తావా? పెగ్గులు చాలా మనకి, పీపాలే. పోనీ నన్ను తాగేస్తావా? ఉమ్? ఉమ్. ఒకడు తాగి వదిలిన దాన్ని మనం తాగం. కొంచెం అటు తిరుగుతావా? నేను డ్రెస్ మార్చుకుంటా. కళ్ళు కూడా మూసుకుంటా కానిచ్చే. తెరవచ్చా? తట్టుకోగలిగితే. ఏంటి? నా అందం. నీ అమ్మమ్మల్ని చూసా, వాళ్ళ అమ్మల్ని చూసా. ఏ ఇష్టం లేదా? మ్మ్. పర్వాలేదు, చెప్పు. నాకేం తక్కువ? గుణం తక్కువ. ఫాలో అయ్యావా? డీటెయిల్డ్ గా చెప్పనా? మగాన్ని ఫస్ట్ టైం చూసిన 10 నిమిషాల్లోనే మంచం మీదకి పిలిచింది అంటే అది అభిచారినన్నా అయి ఉండాలి, అపచారినన్నా అయి ఉండాలి. గుడ్ బై. అబ్బా, ఎప్పటికి దొరుకుతాడో? దొరికేసరికి నువ్వు బతికుండాలిగా. నువ్వు చేసింది నరసింహం గారికి తెలిస్తే నా హెడ్ తీసుకెళ్లి షెడ్ లో పెడతాడు, అంతేగా? ఒక్కసారి పాండుతో బెడ్ వేస్తుంటే చాలా. షెడ్ లో పెట్టినా పర్వాలేదు, డబ్బులు ఉంచినా పర్వాలేదు. అరే పాండు, అయిపోయావరా. ఇప్పుడు మనం మందు కొట్టినట్టు సిస్టర్కి తెలిసిపోయిందనుకో, రామాయణంలో యుద్ధకాండ, భారతంలో కురుక్షేత్రం ఒకేసారి జరిగిపోతాయి. ఐడియా. జామాకు నవిలేసావనుకో, మందు కొట్టినట్టు తెలియనే తెలియదు. ఎవరది? నీకేం కర్మ గురు, డైరెక్ట్ గా గదిలోకి వచ్చి నీ అందం చూడాలనుందే అంటే అందాన్ని అలా పరుస్తాను కదా పక్క మీద. నార్మల్, నీకు ఎప్పుడు అదే గోల. పంతులు గారిని కొట్టానన్న బాధ మర్చిపోవడానికి తాగాను. ఆహా, నీ చెల్లెలకి వాసన తెలిసిపోతుందని జామాకు నవలటానికి వచ్చావు. నీకెట్టా తెలుసా? ఇది ఫస్ట్ టైం అయితేగా, 114సారి. నేను బట్టలేసుకొస్తాను గాని జామాకు నవ్వులు. గుంది గురు సినిమా. ఎన్నాళ్ళ నుంచో నీతో కలిసి సినిమా చూద్దాం అనుకుంటున్నా, ఇన్నాళ్ళకి తీరింది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? అదే సినిమాకి వెళ్ళొస్తున్నా. ఏం సినిమా? బంగారు గాజులు. సిస్టర్ సెంటిమెంట్, అచ్చం మీ అన్న చెల్లెలాగే. అందులో అన్న చెల్లెల పాట ఏంటి? అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి. పాపు, నాగేశ్వరరావు జైలుకి ఎందుకు వెళ్తాడు? ఇదేంటి గురు, రేడియోలో విన్న పాట కాబట్టి లాగించేసా. నువ్వు కానీ చూసావు గురు బంగారు గాజుల సినిమా? సిగ్గులేదు? ఇవాళ కాకపోతే రేపైనా నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేదాన్ని. నువ్వు అన్నయ్యతో కలకాలం కాపురం చేయాల్సిందనివి. ఇలా తాగొస్తే సపోర్ట్ చేస్తావా?
స్టాప్. లెట్స్ మూవ్. ఓకే. ఏయ్ మళ్ళేంటి? లెట్స్ మూవ్ దిస్ సైడ్. వచ్చింది సార్. ఓకే. హాయ్ హాయ్. హౌ ఆర్ యు సార్? వెరీ ఫైన్. నువ్వు ఒక్కదానివే వచ్చావా? మీ ఆయన రాలేదా? రాలేదు. ఏ నీ కంపెనీ ఇద్దామని. ఆల్రెడీ నాకు పెద్ద కంపెనీ ఉంది. ఆ? నిన్నే పైన రూమ్ లోకి 2 కొత్త పిట్టలు వచ్చాయి. వస్తావా? అమ్మ వేసింది. మై డియర్ లేడీస్ అండ్ జెంట్మెన్, జీవితం ఒక మధుశాల, ఎవరు ఒక రాసలీల అన్నాడు. ఎవడాడు? ఉమర్ ఖయాం. యా 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 యా. ఈ రోజు ఉమర్ ఖయాం పుట్టినరోజు, క్లబ్ యానివర్సరీ రోజు. ఈ 2 సందర్భాలు పురస్కరించుకుని ఈ సాయంత్రం, ఇది రాత్రి, ఈ రాత్రి మీరు ఫుల్ గా తాగేసేయండి. ఎవడండి తాగుతున్నాను మటుకు తాగండి అంటాడు. తాగి ఊగండి, బిల్ మొత్తం నేనే పే చేస్తాను. నీకెందుకు దొరద? ఉమర్ ఖయాం మీద నాకున్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నాను. మీరెవరో నాకు తెలియదు. మీరెవరో కూడా నాకు తెలియదు. నేను మేనేజర్ని. నేను కస్టమర్ని. మిమ్మల్ని మా బార్లో మొదటిసారిగా చూస్తున్నా. నేను ఎక్కడికైనా ఒకేసారి వస్తాను. రెండోసారి రానివరుగా. Shut up. వీళ్ళందరికీ ఏం కావాలో సప్లై చేయండి, కాదనకుండా. చేస్తాను కానీ మీ సడుగు నాకు అర్థమైంది. టేక్ దిస్ అమౌంట్ 50,000. సార్ 1 minute. ఈ డబ్బు కూడా తీసుకుని మీరు మీ స్టాఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సార్ మీరేం తీసుకుంటారు? నాకు దానికి చీప్ లిక్కర్ ఇవ్వండి. చీప్ లెక్కన? యా. సార్ ఆ లేడీస్ ఇద్దరికి ఏం కావాలి అడుగు. ఓకే సార్. ఏంటి గురుగారు చాలా ఫుల్ అయిపోయినట్టున్నారు. ఎప్పుడు వచ్చారేంటి? కోడికోతప్పుడు. అబ్బో తెల్లారుజామున వచ్చారన్నమాట. యా, నాకు కోడితో పాటే లేవడం అలవాటు. ఓహో, మరి మీకు? నేను మీకులా కోడి పక్కన పడుకోవాలండి. ఆ? అవుట్. వద్దురా రే, అది రోల్డ్ గోల్డ్. కమ్ ఆన్, లెట్స్ గో. అరే, ఇక్కడ ఫ్లాట్ దొరికితే పండగే. ఆ ఏరియా అమ్మాయిలు దరిద్రం వదిలి. అదిరిందిరా. ఈడెవడో బొమ్మ కూడా ఇచ్చాడు. బ్యాచులర్కి ఏమి ఇస్తారా? రే, నువ్వు ఇక్కడేం మాట్లాడకుండా నన్ను ఫాలో అయిపో. 304 ఇటు సైడ్. రే, నీకు విషయం అర్థమవుతుందా? ఇది చూస్తుంటే బాగా ఫ్యామిలీ ఏరియాలో ఉంది. బ్యాచులర్ అని తెలిస్తే బాధేస్తారు. బాబు వెళ్ళిపోతున్నారా బాబు? నువ్వు రారా. నువ్వు బ్యాచులర్, నేను ఫ్యామిలీ. అదే పుణ్యరా. ఇప్పుడే 2 minutes బ్యాక్ పెళ్ళైంది. 6 నెలలు గడుపుతో యూఎస్ వెళ్ళింది. ఎవరు? నీ చెల్లి బామ్మర్తి. లక్ష్మి కడిగించాలి, కాఫీ ఇచ్చే. రే, బెల్లు బయటోళ్ళకి, డోరు అయినోళ్ళకి. అలా వేనా చెప్తాను చూడు. ఏదో ఆర్ యు రెడీ? అంకుల్, ఆంటీ, పెళ్లి కనిపించట్లేదా? ఓ చేత్తో కొట్టేస్తున్నావు. అది కాదు సార్. ఫ్లాటా? అవునండి. బ్యాచులర్సా? ఇవ్వం. సార్ నేను చెప్పేది ఓన్లీ ఫ్యామిలీస్. అవుట్ 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 అవుట్. ముఖం ఎత్తాడు పెద్దటి అయిపోయారు. పగిలిపోతే ఏదో బూతు మాట్లాడబోయి ముఖం అన్నాడు కదా వీడు. లేదు సార్, వీడికి కొంచెం నత్తి. మాది ఫ్యామిలీనే. షీఈ్ మై వైఫ్. డెలివరీకి యూఎస్ వెళ్ళింది. దేనికి? పుట్టబోయే వాడికి గ్రీన్ కార్డ్ కోసం సార్. నమ్మచ్చా? కావాలంటే మావుడి ముఖం మీద కొట్టండి. నువ్వు మాట్లాడితే ముఖం అనబాకవయ్యా, ఎక్కడో మండుతుంది నాకు. సరే, కింద వాచ్మెన్ మనేం ఉన్నాడు, వాడి దగ్గర తాళాలు తీసుకుని చూసుకోండి. ఓకే. ఓయ్, రెంట్ భరించగలరా? వాచిపోద్దు మరి. పర్లేదు అంకుల్, మొగం ఓపలవాటే. అవే ఎక్స్ట్రాలంటే. ఏ అంకుల్తో జోక్లేంట్రా. గుండె పేలినట్టుంది. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావరా? చెప్పాల్. నీకంటే పెళ్ళి అయిపోయిందని చెప్పు. తోడు ఊడిపోయింది. అందుకే నా మొఖాన్ని సరిపడే మంచి ఫేర్ కోసం వెళ్ళా. క్యాచ్. నా కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదురా. అమ్మాయిలు వద్దనుకునే పెళ్ళయిందని చెప్పా. ఇప్పుడు చూడు, నేను నా సెల్లు ఎంత హాయిగా ఉన్నామో. ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏమీ లేదు.
దాన్ని చూడు, డబుల్ సెంచరీ చేసి అలసిపోయిన బ్యాట్స్మెన్ లా ఎంత ప్రశాంతంగా ఉందో. బుజ్జిముండ ఎంత ఏం మాట్లాడేదే కాదు. ఆ రజనీకి మెసేజ్ పెట్టేటప్పుడు ఎంత నొప్పి భరించిందో ఏంటో. ఫోన్ వచ్చిన ప్రతిసారి లో బ్యాటరీ అని ఎన్నిసార్లు చచ్చి బతికిందో. ఈ చిట్టి సెల్లును చూస్తుంటే నాలా ఎంతమంది చేతుల్లో బలైపోతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. అవునరా, మనకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా చూపించి దానిపైనే. ఎందుకంటే అది మనం లేవనదని మొండిదేరు మనకి. నువ్వేం ఫీల్ అవుకరా, ఈ రోజు నుంచి ఆ సెల్లుని నా సెల్లులా చూసుకుంటా. ఒరే, సెల్ విషయంలో పడి ఒక విషయం చెప్పడం మర్చిపోయా. మన ఇంటి ఓనర్ కూతురు కత్తిలా ఉంటదంట. ఆ మిస్ నువ్వు మిస్ అయిపోయావు. నా వంశాన్ని నిలబెట్టేశాడు. నా ఇల్లు పిల్లలతో నర్సరీ స్కూల్ అయిపోయింది. నా ఇల్లు మనవలతో కలకలాడిపోతుంది. 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 ఏదైనా కలగనారా? మరేనమ్మా, మీరెట్టకో పిల్లల్ని గంటలేదు కదా, అందుకే నేను కళ్ళ గంటున్నాను. ఏ బడుద్దా ఎక్కడ? ఆఫీస్కి వెళ్ళారు. ముందా బ్యాంకాక్ టూరిజం ఫైల్ చూపించు. చూడండి, నేను అడిగింది ఫైలే, బయట కాదు. ముందది ముయ్. అస్తమాను ఫైల్స్ చూడటమేనా? కాస్త ఇదిగో, డోంట్ టచ్. చెయ్యి మీద వేసారి చంపేస్తాను. ఇక లాభం లేదు. ఇక వెళ్ళండి. అందరూ లేండి. ఈ మొహాలకు ఆఫీసు కంప్యూటర్లో ఆఫీస్ రెడ్ లైట్ ఏరియా అయిపోయింది. దరిద్రం వదిలించుకుంటే ఆగండి. మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి పోమనే అధికారం ఎవ్వరికీ లేదు. మీరు మీ సీట్లో పనిచేసుకోండి. వెళ్ళు. నువ్వు అసలు నాకు ఫాదర్వా, అమ్మాయిని సప్లై చేసే బ్రోకర్వా? నువ్వు బ్రోకర్ అన్నా డాఫర్ అన్నా ఐ డోంట్ కేర్. నాకు కావాల్సింది మనవడు. వాడి కోసం నేను ఏమైనా చేస్తాను. ఇదిగో మళ్ళీ అదే కేసెట్, అదే డైలాగు. లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను, నా కంట్రోల్లో ప్రాణం ఉండగా మరో అమ్మాయిని కన్నెత్తి చూడను, సీత స్థానం మరొకరికి ఇవ్వను. ఓకే, పాత క్యాసెట్ నీకు మరీ అంత బోర్ కొట్టింది అనుకుంటే క్యాసెట్ మారుస్తా. టూరింగ్ టాకీస్ లో ఏలేసేవాళ్ళ ఈజిలేంటి? హీరోయిన్ల ఇంట్రడక్షన్ చూడు. ఉన్న గిన్ని కోళ్ళు సరిపోలేదా ఈ ఓల్డ్ టర్కీస్ తీసుకొచ్చావు? వీళ్ళు వచ్చింది నీ కోసం కాదు, నా కోసం. నీ కోసం? అవును. వీళ్ళలో నీకు ఎవరు నచ్చారో చెప్పు. దేనికి? నీకు పెన్నమ్మని చేసి పెట్టడానికి. నాన్న, ఈ వయసులో నీకు ఇదేం పోయే కాలం? పోయే కాలం కాదు. వీళ్ళల్లో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని నీకు పిన్నింగ్ చేస్తాను. ఎవరు నచ్చారో చెప్పు. వెంటనే తాళి కట్టేసి నీకు లక్ష్మణుడు లాంటి తమ్ముని కనిపెట్టేసి వాడి ద్వారా నా మనవణ్ణి కనిపించుకుంటాను. కాదు, నీ పాడి కట్ట. సిగ్గులేదు. వాళ్ళని తరివేస్తే మళ్ళీ నేను తెచ్చుకోవాలనుకుంటున్నావా? తిరుపతిలో మీటింగ్ పెట్టి పబ్లిక్ లో తాళి కట్టేస్తా. ఇదిగో నా మాట విను. నేను విన్నో. నువ్వు రెండో పెళ్లి చేసుకుని నాకు మనవణ్ణి కనిపెడతావో, లేక నేనే పెళ్లి చేసుకుని నీకు తమ్ముడిని కనిపెట్టమంటావో తేల్చి చెప్పు. ఆ పెళ్ళేదో నువ్వే చేసుకో, వచ్చి అక్షంతలు వేస్తాం. అంతేగాని నువ్వు నా మాట విన్నట్టు ఇంత త్వరగా రిలీఫ్ ఇచ్చి నేమంది? ఎలకల మందు. బాగా పనిచేసింది. ఎలకల మందా? అవును. అది తాగితే చచ్చిపోతావు నాన్న. అది కలిపించింది నువ్వే కదా నాన్న. ఇది ఎలకల మంది నాకే తెలుసు, ముందే చెప్పచ్చు కదా. చెబితే నువ్వేమోగా. అయ్యో, ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఏం చేయాలి? ఈ అగ్గి పెట్టితో నా శవాన్ని తగలయ్యాలి. డాక్టర్, మా నాన్నగారికి. మీ నాన్నకే నాయన, ఆయన బాగానే ఉన్నాడు. మా పరిస్థితి అర్థం కావట్లేదు. ఏమైంది? ఏమవుతుంది? నన్ను ఎందుకు బతికించారు, నన్ను చంపేయండి అంటూ నర్సు చేతిలో ఉన్న డెటాల్ బాటిల్ తీసుకుని కూల్ డ్రింక్ తాగినట్టు తాగేశాడు. చచ్చిపోయాడా? లేదు, దానికి వెలుగునిచ్చి బాత్రూమ్ లోకి తీసుకెళ్తే అక్కడ ఉన్న 5 లీటర్ల ఫినాయిల్ ని కొబ్బరి నీళ్ళలాగా గటగట తాగేశాడు. లేదురా, మళ్ళీ దానికి వెలుగునిచ్చి బల్ల మీద పడుకోబెడితే ఆపరేషన్ చేసే కత్తులతో బొట్లో కచకచ కచకచ పొడి చేసుకున్నాడు. అప్పుడు పోయాడన్నమాట. అప్పటికీ పోలేదురా. బొడ్డుకు కుట్లు వేసి ఇంజెక్షన్ చేస్తుంటే నర్సు తల్లో హెయిర్ పిల్ లాగేసుకుని కడతల్లో గుచ్చుకోబోయాడు. మేమంతా పట్టుకుని ఆపితే మమ్మల్ని బెదిరించేసుకుని కరెంటు స్విచ్ లో వేలు పెట్టేశాడు. చివరికి కాకిలాగా కరెంటు షాక్ కొట్టిపోయారా? అయ్యో,
అప్పటికి పోలేదురా బామ్మర్ది. ఈయన ప్లగ్గులో వేలట్టగానే ఫీజు కొట్టేసేసి బతికిపోయాడు. ఇక లాభం లేదనుకొని మంచానికి కట్టిపడేశావు. వెళ్ళి చూసుకోండి ఈ అబ్బా ప్రాక్టీస్ ని వారే. నాన్న ఏమండి మీ నాన్నగారిని కాపాడుకోండి. ఏమైంది? ఎన్ని రకాలుగా చద్దామన్నా చాలు లేదని చివరికి గాలి పీల్చకుండా ముక్కు పిల్ల పెట్టేశారు. అయ్యో బాబోయ్ నాన్న బాబాయ్, బాబాయ్, బాబాయ్. గాలి పీల్చుకో నాన్న. గాలి పీల్చుకోకపోతే చచ్చిపోతావు బాబాయ్. మాట పెట్టాను నాన్న. గాలి పీల్చుకో నాన్న ప్లీజ్. అయితే వెంటనే రెండో పెళ్లి చేసుకో. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా? పిల్ల దొరకాలి కదా. యూ డోంట్ వర్రీ. ఈ స్టేట్ లో పెళ్లి కాని ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నచ్చకపోతే పక్క స్టేట్ కి వెళ్ళి నీకు నచ్చిందని సెలెక్ట్ చేసుకుని దాని మీద తాళి కట్టేసాయి. అది కాదు, రేపు నేపాల్ బ్రాంచ్ కు వెళ్తున్నాను. 20 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. రాగానే పెళ్లి చేసుకుంటాను. సరే, నువ్వు తిరిగి వచ్చేసరికి ఐశ్వర్య రాయ్ లాంటి అమ్మాయిని చూసి రెడీగా ఉంటాను. ఐశ్వర్య రాయ్ కాకపోతే కల్పన రాయ్. ఏ రాయ్ అయితేనే పళ్ళు రాలుకొట్టుకోవడానికి. రే చెవట, నిన్ను కాదు వాడితో పాటు నువ్వు కూడా నేపాల్ వెళ్ళు. అలాగే తోకల వాడు నాతో ఎందుకు? అక్కడ నువ్వు మనసు మార్చుకోకుండా పెళ్లి విషయం జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. తీసుకెళ్ళా.